హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సత్యజన్ను. ఈరోజు వీడియోలో కొర్రల దోసని ఎలా చేసుకోవాలో చూపించేస్తాను. దీన్నే ఫాక్స్ స్టైల్ మిల్లెట్ అని కూడా పిలుస్తాము. మిల్లెట్స్ని ఎప్పుడైనా సరే 7 to 8 అవర్స్ నానబెట్టుకోవాలి. దానికోసం ఒక బౌల్లో 1 కప్ మినపగుళ్ళు తీసుకొని దానికి 2 కప్స్ కొర్రలు యాడ్ చేసుకోవాలి. మనం రైస్ ఎలా అయితే యాడ్ చేసుకుంటామో సేమ్ క్వాంటిటీ ఇక్కడ మనం కొర్రల్ని యాడ్ చేస్తున్నాము. దాంట్లో కొన్ని మెంతులు కూడా యాడ్ చేసుకొని 3-4 టైమ్స్ వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానపెట్టుకోవాలి. ఈ కొర్రలు మన హెల్త్‌కి చాలా ఉపయోగపడతాయి. దీనిలో ప్రోటీన్, ఫైబర్, హార్ట్ హెల్త్‌కి, బోన్ హెల్త్ అండ్ బ్రెయిన్ ఫంక్షన్‌కి, ఇమ్యూన్ సిస్టము అండ్ వెయిట్ మేనేజ్‌మెంట్‌కి, డయాబెటిస్‌కి ఇలా చాలా రకాలుగా ఉపయోగాలున్నాయి. ఏదో రూపంలో మన డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాల్సిందే. ఈజీగా తినేయాలి అందరూ అనుకుంటే ఇలాగా దోస రూపంలో తీసుకుంటే అందరూ ఈజీగా తీసుకోవచ్చు. దీన్ని ఎక్కువగా రైస్ లాగా కూడా వండుకుంటారు అండ్ ఉప్మాలాగా కూడా చేసుకుంటారు. ఒకవేళ మీరు ఆ విధంగా తినలేకపోతే గనుక ఇలాగ దోస రూపంలో చేసుకుంటే ఈజీగా తినేస్తారు. ఇది బ్రేక్‌ఫాస్ట్‌లోనే తీసేసుకుంటే ప్రోటీన్, ఫైబర్ అనేది అక్కడే వచ్చేస్తుంది. ఇంకా డే మొత్తంలో ప్రోటీన్ వెళ్ళలేదు, ఫైబర్ వెళ్ళలేదు అని బాధపడాల్సిన అవసరం కూడా ఉండదు. మన బ్రేక్‌ఫాస్ట్ ఎప్పుడైనా హెల్తీ ఆప్షన్‌ని చూస్ చేసుకోవాలి. 8 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి వాష్ చేసుకొని మనం గ్రైండ్ చేసేసుకోవాలి. ఇలాగ ఒక బౌల్‌లో స్టోర్ చేసుకొని ఫెర్మెంటేషన్ అవ్వాలి. ఇది సమ్మర్ కాబట్టి త్వరగానే ఫెర్మెంట్ అయిపోతది. సో, మార్నింగ్ కల్లా పొంగిపోతది పైకి. అప్పుడు మనం కొంచెం మనకు ఎంతైతే దోస పిండి కావాలో అంత తీసుకొని దాంట్లో సాల్ట్, వాటర్ యాడ్ చేసుకొని మనం రెగ్యులర్ దోసలు ఎలా ఏసుకుంటామో అలా ఏసేసుకుంటే చక్కగా వచ్చేస్తాయి. ఇక్కడ కూడా ఆయిల్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదండి. కొంచెం 4-5 డ్రాప్స్ వేస్తే సరిపోతుంది. డేలో కొంచెమన్నా ఆయిల్ తగ్గించామన్న సాటిస్ఫాక్షన్ మనకైతే వస్తుంది. ఇంకా హెల్తీగా కావాలంటే కరివేపాకు కారపొడి చేసుకొని ఈ దోస పైన చల్లుకోవచ్చు. అలాగే ఎగ్ దోస కూడా వేసుకోవచ్చు. ఈ దోసలు పెనానికి అతుక్కోకుండా చక్కగా వచ్చేస్తాయి. ఇలాగే అన్ని దోసల్ని ఈజీగా ఏసేసుకోవచ్చు. మిల్లెట్స్ డైట్‌లో ఇంక్లూడ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఫస్ట్ ఇలా దోస రూపంలో ట్రై చేయండి. మీకు చాలా నచ్చుతుంది. డైలీ ఫుడ్ అయితే తీసుకుంటాం కదా! అందులో మన బాడీకి కావాల్సిన ప్రోటీన్, ఫైబర్, మినరల్స్, విటమిన్స్ ఇస్తున్నామో లేదో ఒకసారి చెక్ చేసుకొని బ్యాలెన్స్ చేసుకుంటే హెల్తీగా ఉండొచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. థాంక్ యూ.